ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఈ మూడు హిందూ సంస్థలు మరీ పెచ్చిమీరిపోతూ ఉన్నాయి. క్రైస్తవుల పైన పెద్ద ఎత్తున దాడులు జరిగాయి ఈ మధ్య కాలంలో. మీకు బాగా తెలుసు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 2022 న్యూ ఇయర్ రోజున గుర్రా అనే ఒక గ్రామంలో ప్రార్థనా మందిరంలో ఆరాధన చేసుకుంటున్నటువంటి ఒక ఆడబిడ్డని నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి ఒంటి మీద బట్టలు లేకుండా పేడ నీళ్లు జల్లుకుంటూ వీధులు వెంబడి తిప్పారు ఆ రోజు విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన కార్యకర్తలు. మన అదృష్టమో దురదృష్టమో మణిపూర్ రాష్ట్రంలో జరిగిన సంఘటన అయితే బయటకు వచ్చింది, కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆ గుర్రా అనే గ్రామంలో జరిగినటువంటి ఈ సంఘటన మాత్రం మీడియా దృష్టిలోనికి రాలేదు, మీడియా ప్రసారం చేయలేదు. ఆ తర్వాత కాలంలో గర్వాప్సీ పేరుతో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భయంకరమైనటువంటి దాడి జరిగింది. ఎన్నో ప్రార్థనా మందిరాలను కూల్చివేశారు. ప్రార్థనా మందిరాల లోపల ఆరాధన చేసుకుంటున్నటువంటి దైవజనుల మీద కర్రలు తీసుకొని, రాడ్లు తీసుకొని, కత్తులు తీసుకొని దాడులు చేసిన సందర్భాలను మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తులను కులంలో నుంచి వెలేశారు, గ్రామాల్లో నుంచి వెలేశారు. ఎవరైతే తిరిగి మళ్ళీ హిందూ మతంలోనికి రావడానికి ఇష్టపడలేదో ఆ క్రైస్తవుల పంట పొలాలను కోసేసిన సందర్భాలను చూసాం. వారి పంట పొలాలను తగలబెట్టిన సందర్భాలను చూసాం. సుమారు 1500 నుంచి 2000 మంది క్రైస్తవులు జరుగుతున్నటువంటి దాడులకు భయపడి ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వేరే రాష్ట్రాలకు బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోయినటువంటి సందర్భాలను చూసాం. హిందుత్వవాదులు క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉన్నప్పుడు గాయపడినటువంటి క్రైస్తవులకి, ఆదరణ కరువైనటువంటి క్రైస్తవులకి, ఇబ్బందులు పాలైనటువంటి క్రైస్తవులకి అండగా నిలవబడినటువంటి ప్రేమ్ సాగర్ అనే క్రైస్తవ సంఘ నాయకుడి మీద అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించినప్పుడు సుమారు 50,000 రూపాయలు ఆయన కోసం పంపించి ఆ రాష్ట్ర డీజీపీతో మనకు తెలిసినటువంటి పెద్దల ద్వారా మాట్లాడించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చెప్పించి కోర్టుల్లో మాట్లాడించి ఆయన్ని బెయిల్ మీద మనం బయటికి తీసుకొని వచ్చాము. ఆ సందర్భంలో ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడించడానికి క్రైస్తవులు బయలుదేరి వెళ్తున్నటువంటి వీడియో. ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి వెళ్ళకముందే పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. రోడ్డు మీద పెద్ద ఎత్తున క్రైస్తవులందరూ కూడా ధర్నా చేశారు, నినాదాలు చేశారు. ఒకటే అడుగుతున్నారు వాళ్ళు, భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి మత స్వేచ్ఛ హక్కును కాపాడండి అని అడుగుతున్నారు. మాకు నచ్చినటువంటి దేవుణ్ణి మేము నమ్ముకుంటాం, మాకు నచ్చినటువంటి ప్రార్థనా మందిరానికి మేము వెళతాం, మేము నమ్ముకున్న దేవుని గురించి మేము ప్రకటిస్తాం, మా మీద దాడులు చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదు అని చెప్పి వాళ్ళు సింహాలు గర్జించినట్లుగా గర్జించారు. రాజస్థాన్ క్రైస్తవ సంఘంలో కూడా ఇలాంటి కథలకే ప్రారంభమవుతూ ఉంది. అయితే ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్లో క్రైస్తవ సంఘంలో వచ్చినటువంటి కథలకి చూసాం. ఎన్ని రోజులు భరిస్తారండి? ఎవరు మాత్రం ఎన్ని రోజులు భరిస్తారు? ఎంత దారుణం అండి. నేను కొన్ని నెలల క్రితం వరంగల్లో సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ గ్రౌండ్లో చలో వరంగల్ పేరుతో క్రిస్టియన్, ముస్లిం, దళిత్ ట్రైబల్కి సంబంధించిన ఒక మీటింగ్ ఏర్పాటు చేశాను. ఆ మీటింగ్కి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కొంతమంది సహోదరులు పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఆ రోజు ఆ సహోదరులు మాట్లాడుకుంటూ, మీకు తెలిసింది చాలా తక్కువ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నది, మీకు తెలియాల్సింది చాలా ఉంది. కొన్ని నెలల క్రితం అయితే క్రైస్తవుల సమాధులను బద్దలు కొట్టి శవాలను సమాధుల్లో నుంచి తీసి బయటికి విసిరేశారు. క్రైస్తవుల శవాలను కనీసం సమాధి చేయనివ్వట్లేదు. ఎవరైనా క్రైస్తవులు చనిపోతే సమాధి చేయడానికి తీసుకొని వెళ్ళేటప్పుడు క్రైస్తవుల శవాలను మా ఊరి సరిహద్దుల్లో సమాధులు చేయొద్దు అని చెప్పి నడి రోడ్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మేము ఎదుర్కొంటున్నాం. కానీ భారతదేశంలో ఉండే
మిగిలినటువంటి ఏ రాష్ట్రంలో ఉండే క్రైస్తవులు కూడా మా గురించి మాట్లాడట్లేదు, మాకు అండగా నిలవబడట్లేదు, మా గురించి గళమెత్తట్లేదు అని బాధపడ్డాడు ఆ పాస్టర్ గారు. ఈ విషయం నేను అప్పుడే చెప్పాను. మీకు తెలుసు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే తిమోతి అనే పాస్టర్ గారిని, గోండు తెగకి సంబంధించినటువంటి పాస్టర్ తిమోతి గారు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి గోండు జాతి పెద్దలు అలాగే నక్సల్స్ చాలా కాలంగా ఆయనకు వార్నింగ్ ఇస్తూ వచ్చారు. వాళ్ళు ఎక్కువగా వనదేవతలను పూజిస్తూ ఉంటారు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో గిరిజనులు. అయితే మీరు ఇక్కడ యేసుక్రీస్తును ప్రకటించడం ద్వారా అనేక మంది వనదేవతలను వదిలిపెట్టి, హిందుత్వాన్ని వదిలిపెట్టి క్రైస్తవంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. దీనివల్ల నక్సల్స్కి ఇన్ఫార్మర్గా ఉన్నటువంటి వాళ్ళు నక్సలైట్లకి సహకరించట్లేదు. అలాగే వనదేవతలను పూజించడానికి వచ్చేవాళ్ళు వనదేవతలను పూజించడానికి రావట్లేదు, మాకు సంబంధించినటువంటి ధర్మంలో వాళ్ళు ఉండట్లేదు. కాబట్టి మీరు ఒక 30 మంది పాస్టర్స్ మీరు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ కూడా క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి హిందుత్వంలోనికి తిరిగి రావాలి. ఒకవేళ అలా తిరిగి రాకపోతే మీ అందరినీ చంపేస్తామని పబ్లిక్గా వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినప్పుడు చాలామంది భయపడ్డారు. అయితే ఈ 30 మంది పాస్టర్లకు ఎవరైతే నాయకుడిగా ఉన్నారో ఆ తిమోతి గారు ఎదురు తిరిగారు. వాళ్ళకి ప్రాణం పైన నేను సువార్తనే ప్రకటిస్తాను తప్ప నేను మాత్రం హిందుత్వంలోనికి తిరిగి రావడం జరగదు, ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళను అని చెప్పారు. చెప్పినప్పుడు పాస్టర్ గారి భార్య ఆయనతో చెప్పారట, ఆయనకి 2 కొడుకులు ఉన్నారు, ఏమండి మనం ఇక్కడే ఉంటే మనల్ని చంపేస్తారు వీళ్ళు, మా నాన్నగారు ఊరు వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి పరిచర్య చేసుకుందాం, ప్రాణాలు పోతాయి ఇక్కడే ఉంటే అని అంటే ఆయన అన్నారట, అమ్మ యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టి, సేవను వదిలిపెట్టి సుఖంగా చచ్చిపోవడం కంటే యేసుక్రీస్తు ప్రభువును గురించి ప్రకటిస్తూ ఈ ఉన్మాదుల చేతుల్లో చనిపోతే నా చావుకు ఒక అర్థం ఉంటుంది, నా పిలుపుకు ఒక అర్థం ఉంటుంది అని మాట్లాడట. అన్నట్లుగానే కొన్ని రోజుల తర్వాత తిమోతి గారి భార్య ఇంట్లో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది నక్సల్స్, వారితో పాటుగా గోండు జాతికి సంబంధించిన పెద్దలు వచ్చి ఆయన ఇంట్లో నుంచి బయటికి పిలిచి అన్నం తింటున్నటువంటి ఆ వ్యక్తిని ఎంగిల్ చేత్తో ఉన్నప్పుడే తుపాకీతో గుండెల్లో కాల్చినటువంటి అదే స్థలంలో కత్తులతో పొడిచి చంపారు అతన్ని. చాలా దారుణంగా చనిపోయారు తిమోతి గారు చనిపోయిన తర్వాత మిగిలినటువంటి 29 మంది పాస్టర్లు అయినా సరే యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టి వెనక్కి రాకపోతే మీ అందరిని కూడా చంపుతామని కరపత్రాలు రిలీజ్ చేసి వెళ్ళారు. ఆ తర్వాత అదే ప్రాంతంలో ఎక్కడైతే తిమోతి గారు చనిపోయారో, చంపబడ్డారో అదే ప్రాంతంలో ప్రార్థనా మందిరం కట్టబడింది. అక్కడే పరిచర్య చేస్తున్నారు ఆయన కొడుకు. ఒక ప్రాణం పోయిన చోటే మరొక ప్రార్థనా మందిరంలో ఆయన కొడుకు ఈరోజు పరిచర్యని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయాన్ని మీతో ఎందుకు చెప్తున్నానంటే, ఆ తర్వాత కాలంలో చాలా రోజులు మనం తిమోతి గారి కుటుంబానికి ఆ రోజు ఆర్థికంగా సహాయం చేసాం. ఆ తర్వాత 29 మంది పాస్టర్లకి వ్యక్తిగతంగా నెలకు 500 చొప్పున, 1000 రూపాయల చొప్పున మనం పంపగలిగిన సహాయాన్ని కొన్ని నెలల పాటు మనం పంపించాం. అక్కడ ఉండే పరిస్థితులు మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను. ఆ తర్వాత కాలంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి ఛత్తీస్గఢ్లో. కేవలం యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నందుకు గాను జరిగినటువంటి గొడవలు ఇవి. ఆడబిడ్డల మీద, చిన్నపిల్లల మీద, యవనస్తుల మీద సామూహికమైనటువంటి దాడులు జరిగాయి. గర్వాప్సీ పేరుతో పెద్ద ఎత్తున బెదిరించి రాని వాళ్ళ మీద పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. 144 సెక్షన్లు పెట్టారు. ఇక్కడ అడ్డుకోవడానికి వచ్చినటువంటి ఎస్పీ తలను పాల్గొట్టినటువంటి సన్నివేశాలను కూడా మనం చూసాం. విశ్వ హిందూ పరిషత్ అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తూ ఉంది ఛత్తీస్గఢ్లో. ఇప్పుడు దానికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వీళ్ళని ఎవరు ఆపలేకపోయారు. అలాంటిది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అస్సాం రాష్ట్రంలో కూడా ఒక శర్మ గారే ఉన్నారు. అక్కడ కూడా బినయ్ శర్మ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ మధ్య బ్రాహ్మణులు ఎక్కువగా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా వస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అక్కడ అస్సాం రాష్ట్రంలో బినయ్ శర్మ గారు ముఖ్యమంత్రి అయ్యారో, అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ పాఠశాలల్లో, స్కూళ్ళల్లో క్రైస్తవులకు సంబంధించినటువంటి చిహ్నాలు ఏమీ కనబడకూడదని, ఒంటి మీద వస్త్రాలు ధరించకూడదు అని చెప్పి, క్రైస్తవ వస్త్రాలు ధరించకూడదు అని చెప్పి, మతపరమైనటువంటి వస్త్రాలు ఏవి కనబడకూడదు అని చెప్పి వాళ్ళు హెచ్చరికలు జారీ చేయడం చూసాం. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు జరుపుకునే స్వస్థత ప్రార్థనలు అస్సాం రాష్ట్రంలో ఇక చేయడానికి వీల్లేదు అని చెప్పి మంత్రివర్గం ఒక తీర్మానాన్ని ఆమోదించి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇక అస్సాం రాష్ట్రంలో మత మార్పిళ్ళు జరగవు, ఇక్కడ స్వస్థతల పేరుతో ఎవరు ప్రార్థన చేయడానికి వీల్లేదు అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితిని చూసాం. ఆయన కూడా శర్మ గారు. ఇప్పుడు ఈ శర్మ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి క్రైస్తవ్యం మీద. ఎంతకాలం భరిస్తారండి? ఇప్పుడు ప్రపంచ దేశాలను ఒకసారి చూడండి. దాదాపు 100 క్రైస్తవ దేశాలు ఉంటే 40-50 ముస్లిం దేశాలు ఉన్నాయి. క్రైస్తవ దేశాల్లో
అక్కడ ఉన్నటువంటి సెనేటర్లు కావచ్చు, లేకపోతే అధ్యక్షులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా క్రిస్టియన్సే క్రైస్తవ దేశాల్లో. అలాగే ముస్లిం దేశాల్లో ముస్లిమ్సే ఉన్నారు. ఒక భారతదేశంలో మాత్రమే క్రైస్తవులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉండకూడదు అని సంఘాల్లో బోధిస్తూ ఉంటారు, సంఘ కాపురులు చెప్తూ ఉంటారు. కానీ అదే ఒక క్రైస్తవుడు కానీ సర్పంచ్గా ఉన్నా, అదే ఒక క్రైస్తవుడు ఒకవేళ ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్సీగా నామినేటెడ్ పోస్టులో ఉన్నా, లేకపోతే క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా, ఎండీగా వచ్చినా, డైరెక్టర్గా వచ్చినా, మళ్ళీ పాస్టర్లందరూ కూడా ఆయన పరిచయం కోసం తహతాలాడుతూ ఉంటారు, ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇవాళ సమాధుల స్థలాలు, చచ్చిపోయినటువంటి ఒక వ్యక్తిని సమాధి చేసుకోవడానికి సమాధి స్థలాలు లేవు ఇవాళ క్రైస్తవులకి. బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎలాగూ గౌరవం లేదు. మనిషిగా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా బ్రతికే హక్కు ఉంది, తనను తను కాపాడుకునే హక్కు ఉంది. బ్రతికేటప్పుడు కనీసం గౌరవించడం లేదు. సరే, చావులైనా గౌరవం దక్కుతుంది అని అనుకుంటే, చనిపోయిన తర్వాత క్రైస్తవులకి సమాధి చేసుకోవడానికి సమాధి స్థలాలు లేవు. ఈ ఖమ్మం పట్టణంలో అయితే ఒక్కొక్క సమాధి స్థలాన్ని ఒకవేళ పాస్టర్స్ దగ్గర కొనుక్కోవాలంటే 50,000, 40,000 ఇచ్చి ఆ సమాధి స్థలాన్ని, 6 అడుగుల స్థలాన్ని కొనుక్కున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అది కూడా చనిపోయినటువంటి ఆ వ్యక్తి కుటుంబానికి సంబంధించిన వాళ్ళే మళ్ళీ ఎవరైనా చనిపోతే అదే వ్యక్తి శవం మీద తవ్వి మళ్ళీ ఇంకొక శవాన్ని పాతిపెట్టే పరిస్థితి, అంత భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళ సమాధుల స్థలాలు లేక క్రైస్తవులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారం అంతా రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటుంది. ఎమ్మెల్యేలు వాళ్ళు, ఎంపీలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, ముఖ్యమంత్రులు వాళ్ళు, ప్రధానమంత్రులు వాళ్ళు, రాష్ట్రపతి వాళ్ళు. సంఘాల్లో ఏం చెప్తారు అంటే, మనం ఓటేయచ్చు, మనం ఆధార్ కార్డు వాడుకోవచ్చు, ఓటర్ కార్డు వాడుకోవచ్చు, ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాడుకోవచ్చు, అన్నీ వాడుకోవచ్చు. కానీ క్రైస్తవులు ఎవరు రాజకీయాల్లో ఉండకూడదు. క్రైస్తవులు ఎవరు, అదొక పెద్ద పాపం, అదొక పెద్ద నేరం, అదొక పెద్ద తప్పు. మరి పరిపాలించేది ఎవరు? మొత్తం వాళ్లే పరిపాలించేది. మరేం జరుగుతుంది పరిపాలించేటప్పుడు? వాళ్ళు ప్రపంచంలో మిగిలిన అన్ని దేశాలు, ఇజ్రాయెల్ దేశంతో సహా క్రైస్తవ దేశాలన్నింటిలో కూడా దేవుని పిల్లలే సేవా పరిచర్య చేస్తున్నారు, దేవుని పిల్లలే ప్రభుత్వ అధికారులుగా ఉన్నారు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేశాన్ని కాపాడుకోవడానికి సైన్యంలో ఉన్నారు. ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా సిద్ధంగా ఉంటారు. కానీ ఒక్క మన భారతదేశంలో మాత్రమే ప్రపంచంలో ఏ దేశంలో లేనంత భక్తి చేస్తున్నట్లుగా రాజకీయం అంటే అదేదో పెద్ద పెద్ద బూతులాగా క్రైస్తవులు ఎవరు కూడా ప్రార్థనా మందిరంలో అలాంటి బూతులు మాట్లాడకండి అని చెప్తారు. కానీ ఏమైనా క్రిస్టమస్ జరిగినప్పుడైనా, January 1 వేడుక జరిగినప్పుడైనా అందరికంటే ముందు వాళ్ళని తీసుకొని వచ్చి వేదికలు ఎక్కిస్తారు. ఆ సంవత్సరంలో సంవత్సరాల తరబడి పరిచయం చేసే సంఘ పెద్దల బలిపీఠం మీదకి రాకూడదు. అదే సంవత్సరాల తరబడి ఆ సంఘంలో చాపలు వేసేవాళ్ళు, మందిరాలు ఊడ్చేవాళ్ళు, సర్వ్ చేసేవాళ్ళు, సంఘ బిడ్డలు ఎవరు కూడా బలిపీఠం ఎక్కకూడదు, పాస్టర్ గారు తప్ప. కానీ మారు మనసు లేని, నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే, ప్రతి గుళ్ళు గోపురాలు తిరిగే ఒక హిందూ వ్యక్తి వస్తే మాత్రం తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద కూర్చోబెట్టి పాస్టర్లు వంగి దండాలు పెడతా ఉంటారు. చూడండి ఎలా ఉందో పరిస్థితి. ఈ పరిస్థితులు మారాలి, ఇలాంటి పరిస్థితులు మారాలి. అన్ని రంగాల్లో క్రైస్తవులు ముందుకెళ్ళాలి. దైవజనులుగా ఉండాలి, ప్రవక్తలుగా ఉండాలి, సువార్థికులుగా ఉండాలి, కలెక్టర్లుగా ఉండాలి, ఎస్పీలుగా ఉండాలి, రాజకీయ నాయకులుగా ఉండాలి, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఉండాలి. దేశ రాజకీయంలో భాగస్వామ్యంలో ఉండాలి. మన వంతు వాటా ఉండాలి. శాసనసభలో మన పక్షాన మాట్లాడేవాళ్ళు ఉండాలి, రాజ్యసభలో మన పక్షాన మాట్లాడేవాళ్ళు ఉండాలి, పార్లమెంట్లో మన తరపున మాట్లాడేవాళ్ళు ఉండాలి. మీరు గమనించండి ఒకసారి, శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ గంటల తరబడి చర్చలు జరుగుతూ ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాం కదా, పలానా విషయంలో చర్చ జరిగింది, పలానా విషయంలోని. ఎప్పుడైనా క్రైస్తవుల మీద కానీ ముస్లింల మీద కానీ జరుగుతున్నటువంటి దాడుల గురించి మన తెలంగాణ శాసనసభలో కానీ, ఆంధ్ర శాసనసభలో కానీ, లేకపోతే భారత పార్లమెంట్లో కానీ చర్చ జరగడాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఒకసారి మీరే ఆలోచించండి. మరి మాట్లాడేవారు ఎవరు లేనప్పుడు తప్పనిసరిగా వాళ్ళు దాడి చేస్తారు కదా. అసలే ఉన్మాదం, దానికి తోడు అధికారం, దానికి తోడు చేతిలో ఆర్థిక బలం, అంగబలం అన్నీ ఉన్నాయి. వాళ్ళు చూసుకుంటూ ఎందుకు ఊరుకుంటారు? అందుకే భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు, భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా అనౌన్స్ చేస్తామంటున్నారు, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మత జాడ్యాన్ని దక్షిణ భారతదేశానికి మోసుకొని వచ్చారు. అందుకే తెలంగాణలో ఎప్పుడూ లేని తెలంగాణలో, ఆంధ్రలో, కర్ణాటకలో, కేరళలో, తమిళనాడులో మతపరమైనటువంటి గొడవలు మొదలయ్యాయి. ఇక పుదుచ్చేరి, లక్షద్వీపు, అలాగే అండమాన్ నికోబార్ ఎలాగో కేంద్రపాలిత ప్రాంతాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. దీన్ని కూడా పూర్తిగా కాషాయపు రాష్ట్రాలుగా మారిస్తే ఇక వాళ్ళకి అడ్డుండదు, అదుపుండదు. క్రైస్తవులకి, ముస్లింలకు ఉండే ఓటు హక్కు తీసేస్తామని ఓపెన్గా చెప్తున్నారు. ఓటు హక్కు పోయిన తర్వాత ఏం మాట్లాడతారు? ఓటు హక్కు పోయాక మీరు ఏం మాట్లాడతారో అసలు ఏం చెప్తారు? ఓటు హక్కు ఉంటేనే పట్టించుకున్న నాదుడు లేడు మనల్ని. అలాంటిది ఓటు హక్కే లేకపోతే మన అది సాధ్యమేనా అంటారు. మరి బంగ్లాదేశ్లో తీసేయలేదా ఓటు హక్కు? ఓటు హక్కు తీసేసి నరకం చూపించలేదా వాళ్ళకి? ఈరోజు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇది జరుగుతుంది రాబోయే రోజుల్లో.
క్రైస్తవ కుర్రాళ్ళని, ముస్లిం కుర్రాళ్ళని చంపమని ఎమ్మెల్యేలు పిలుపునిస్తున్నారు. మీరు వినట్లేదా? కొంచెం సోషల్ మీడియా చూడండి, కొంచెం టీవీ ఛానల్స్లో చూడండి, కొంచెం న్యూస్ చూడడం కూడా పెద్ద పాపంలాగా భావించేవాళ్ళు, న్యూస్ చూడడం కూడా పెద్ద నేరంలాగా భావించే వాళ్ళు ఉన్నారు. వదిలేసి వెళ్ళిపోండి. అయితే భూలోకాన్ని వదిలేసి, సమాజాన్ని వదిలేసి క్రైస్తవులందరూ కూడా వెళ్ళిపోండి. లోకంలో భూమి మీద బతుకుతున్నాం, లోకంలో బతుకుతున్నాం, వాళ్ళతో కలిసిమెలిసి బ్రతుకుతున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందో సామాజిక స్పృహ లేకపోతే ఎట్లా? యేసుక్రీస్తు ప్రభువు కంటే మేమే పరిశుద్ధులం అన్నట్లు బిల్డప్ ఇవ్వద్దు. ఇక్కడ పరిస్థితులను బట్టి, కాలమానాన్ని బట్టి, దేశాన్ని బట్టి తెలివి కలిగి నడుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదా, పావులాగా నిష్కల్మషంగా ఉండండి, పావులాగా తెలివి కలిగి ఉండండి అని? తెలివితో బ్రతకండ్రా నాయన అంటే అదేదో పెద్ద పాపం అన్నట్లుగా చూస్తూ ఉన్నారు. ఇవాళ ఇళ్లలోకి వచ్చి కొడుతున్నారు, ప్రార్థనా మందిరాలను తగలబెడుతున్నారు, పెట్రోల్ బస్సు ప్రార్థనా మందిరాలను తగలబెడుతున్నారు, బైబిల్ గ్రంథాలను మురిక్కాలలో విసిరేస్తున్నారు, పాస్టర్లను చంపుతున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లో భారతదేశంలో కొన్ని వందల ప్రార్థనా మందిరాలు తగలబెట్టారు, కొన్ని వేల బైబిల్ గ్రంథాలను తగలబెట్టారు, 10ల సంఖ్యలో దైవజనుల ప్రాణాలు తీశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే దాదాపు 764 మందిని గ్యాంగ్స్టర్ మాఫియాల మీద పెట్టే కేసులు పెట్టి వాళ్ళు బయటికి రాకుండా జైళ్లలోనికి పంపించారు. దేశవ్యాప్తంగా మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు తీసుకొని వచ్చారు. ప్రార్థన చేసే అవకాశం లేదు, బాప్తిస్మాలు ఇచ్చే అవకాశం లేదు, మ్యారేజ్ చేసే లైసెన్సులు రద్దు చేశారు. ఇంట్లో ఆరాధన జరుగుతుంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే చాలు వచ్చి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏదో టెర్రరిస్టులు దొరికినట్లు, ఉగ్రవాదులు దొరికినట్లు, నక్సలైట్లు దొరికినట్లు ప్రార్థన జరుగుతుంటే వచ్చి పట్టుకొని వెళ్ళిపోతున్నారు 12 రాష్ట్రాల్లో మన పక్కన. మీకు అర్థం కావట్లే ఏం జరుగుతుందో? అంతా దేవుడే చూసుకుంటాడు అని అంటే మరి నువ్వెందుకున్నావు? మొత్తం దేవుడే చూసుకుంటాడు కదా, మరి నీకెందుకు కానుకివ్వాలి? మొత్తం దేవుడే చూసుకుంటాడు కదా, మరి నువ్వెందుకు వాక్యం చెప్తున్నావు? మొత్తం దేవుడే చూసుకుంటాడు కదా, మరి నువ్వెందుకు సంఘాన్ని నడిపిస్తున్నావు? నీకు ఒక బాధ్యతను అప్పగించాడు దేవుడు. సంఘ కాపరిగా సంఘాన్ని కాపాడుకునే బాధ్యత నీది. సంఘంలో ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, తోడేళ్ళు గొర్రె పిల్లలు లాంటి సంఘం మీద పడతాయి. నిన్ను కాపరిగా ఎందుకు పెట్టాడు? తిని ఇంట్లోకి వెళ్ళి పడుకో, ప్రతి వారం కానుకలు తీసుకో, దశంభాగాలు తీసుకో, కృతజ్ఞత కోడికలు పెట్టేసి కానుకలు తీసుకో, స్పాన్సర్లు తీసుకొని నువ్వు ఇంట్లోకి వెళ్ళి చక్కగా నీ పేరు మీద, నీ కొడుకు పేరు మీద, కూతురు పేరు మీద, భార్య పేరు మీద అకౌంట్లో డబ్బులు వేసుకొని చక్కగా నువ్వు పడుకో. సంఘానికి ఏదైనా కష్టం వస్తే మాత్రం నేను చూసుకుంటానులే పాస్టర్ గారు, నువ్వేం మాట్లాడుకోకని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. మనస్సాక్షి ఉండదా కొంచెమైనా? ఇవాళ సంఘాల గురించి పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత సంఘ కాపరులది, సంఘాల గురించి మాట్లాడాల్సిన బాధ్యత సంఘ సేవకులది. ఇవాళ మనం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? సంఘాల గురించి మనం మాట్లాడకపోతే, మనం ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారు? ఒకవైపు క్రైస్తవుల మీద, మరొక వైపు ముస్లిం సహోదరుల మీద. మీకు తెలియదా ముస్లిమ్స్ మీద ఎంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి? మీకు తెలియదా? ముస్లిమ్స్ ఏమన్నా మనకి శత్రువులా? అబ్రహాం గారి సంతానం కాదా ముస్లిం సహోదరులు? మనం అందరం కూడా భూమి మీద బతుకుతున్న వాళ్ళందరూ కూడా ఒక్క జంటలో నుంచి వచ్చిన వాళ్ళం కదా, ఒక్క జంట సంతానం కదా, అవ్వా ఆదాం సంతానం కదా. మరి ముస్లిమ్స్తో మనకెంత దగ్గర సంబంధం ఉంది? శారమ్మ సంతానంలో నుంచి ఇజ్రాయేల్ ప్రజలు వస్తే హాగరమ్మ సంతానంలో నుంచి ఇస్మాయిలీలు రాలేదా? ఈరోజు వాళ్ళు మన అన్నదమ్ములు కాదా, మన దాయాదులు కాదా? తండ్రివి ఒకరే కదా, తల్లులు వేరైనా. దేశవ్యాప్తంగా ఉండే క్రైస్తవుల మీద, ముస్లిమ్స్ మీద ఉద్దేశపూర్వకంగా వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ దాడులు చేసుకుంటూ వస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో కొన్ని వేల మందిని తగలబెట్టి చంపారు. మాలేగావ్లో కొన్ని వేల మంది ముస్లిం సహోదరులను చంపారు. బాబ్రీ మసీదును కూల్చినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. మత ఘర్షణల పేరుతో ముస్లిమ్స్ మీద ఎంత పెద్ద ఎత్తున దాడులు జరిగాయో మీకు తెలుసు. ఏమన్నా మాట్లాడితే ముస్లిమ్స్కి దేశభక్తి ఉండదు. ముస్లిమ్స్ పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అరే నాయన, పాకిస్తాన్ ఒకటే కాదు, దాదాపు 50 దేశాలు ఉన్నాయి ముస్లిం దేశాలు. భారతదేశం కాకుండా 50 దేశాలు ముస్లిం దేశాలే ఉన్నాయి. అయినా ఈ దేశంలో ఉండే ముస్లిమ్స్, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఈ దేశం కోసమే కొట్లాడారు, ఈ దేశంలోనే బ్రతికారు, ఈ దేశం కోసమే పోరాడారు. మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ వాల్ మీద ఒకసారి చూడండి, దాదాపు 3 లక్షల మంది ముస్లిమ్స్ పేర్లు రాయబడి ఉన్నాయి. అందులో ముస్లిం సహోదరులు, దేశభక్తి కలిగిన వారు, దేశం కోసం ప్రాణం ఇచ్చిన వారు, ఎంతోమంది న్యాయవాదులుగా, డాక్టర్లుగా, పోలీస్ ఆఫీసర్లుగా, ఆర్మీలో, సైన్యంగా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులు ఉన్నారు ముస్లిమ్స్లో. ఇవాళ మతం అనేది దేశభక్తికి ప్రామాణికం కాదండి. ఇప్పుడు మేము హిందువులం, మాది హిందూ మతం, మేమే దేశ భక్తి కలిగిన వాళ్ళం, ధర్మరక్షకులం అని అన్నారు. భారతదేశంలో ఈ 10 సంవత్సరాల కాలంలో 145 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు నరేంద్ర మోడీ గారు. 145 లక్షల కోట్ల రూపాయల అప్పు. 60 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేయలే ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ చేసినప్పుడు. దేశంలో ఉండే బ్యాంకులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేశాడు. దేశంలో ఉండే పరిశ్రమలన్నీ ప్రైవేట్ పరం చేశాడు.
దేశంలో ఉన్నటువంటి ప్రతి సంస్థ, ప్రభుత్వ సంస్థను ప్రైవేట్ పరం చేస్తాడు. ఇప్పుడు పెట్రోల్ బంకులు కూడా ప్రైవేట్ పరం చేస్తానంటున్నాడు. తినే తిండి మీద జీఎస్టీ పన్ను వేశాడు. చచ్చిపోతే తీసుకెళ్లి పాతి పెట్టే సమాధి పెట్ల మీద జీఎస్టీ వేశాడు. ఇవాళ బ్యాంకులో, మన బ్యాంకుల్లో ఉండే డబ్బు మనం తీసుకోవడానికి జీఎస్టీ వేశాడు. విదేశాల్లో ఉండే నల్లధనం అంతా తీసుకొచ్చి ఒక్కొక్కడికి 15 లక్షలు ఇస్తానని చెప్పాడు. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన బడా పారిశ్రామికవేత్తల అప్పులన్నింటినీ కూడా రద్దు చేశాడు. 5,000, 10,000 అప్పున్న వాళ్ళని మాత్రం రైతుల్ని పేకలు పట్టుకొని తీసుకొని వెళుతున్నారు. ఇవాళ దేశ సంపద, చారిత్రకపరమైనటువంటి దేశ సంపద ఎర్రకోటను కూడా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టి ₹1,00,00,000 కట్టి జెండా ఎగరేశాడు మొన్న నరేంద్ర మోడీ. మణిపూర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ఇంతవరకు మణిపూర్ రాష్ట్రంలోనికి వెళ్ళి రాలేదు నరేంద్ర మోడీ. దేశానికి ప్రధానమంత్రిగా ఉండి కొన్ని వేల మందిరాలు తగలబెట్టబడి, కొన్ని వందల మంది చనిపోయి, కొన్ని వేల ఇళ్ళు తగలబెట్టబడి మణిపూర్ రాష్ట్రం శ్మశానంలాగా మారితే భారతదేశ ముఖ్యమంత్రిగా ఉండి కనీస బాధ్యత లేకుండా ఇంతవరకు మణిపూర్కి వెళ్ళి రాలేదు. గుళ్ళు తిరిగాడు, గోపురాలు తిరిగాడు, సముద్రాల లోపలికి వెళ్ళాడు, సముద్ర తీరాలు తిరిగాడు, దేశం మొత్తం నాదే అన్నాడు, విశ్వగురు అన్నాడు, తును అన్నాడు, తోపు అన్నాడు. పక్కనుండే మణిపూర్ రాష్ట్రానికి ఇంతవరకు వెళ్ళి రాలా. అలాంటి ప్రధానమంత్రి మనకున్నాడు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తే అది చేసే పరిస్థితి. మరి వాళ్ళు దేశభక్తులు అయిపోయారు, మనమేమో దేశ ద్రోహులం అయిపోయాం. ఇవాళ జై శ్రీరామునికి పోతే భారతదేశంలో బ్రతకడానికి వీల్లేదు. రాముడి పేరు చెప్పి ఎంత రౌడీజం చేయొచ్చు. నడి రోడ్డు మీద పట్టుకొని చిన్న పిల్లల దగ్గర నుంచి యవనస్తుల వరకు రాళ్ళు తీసుకొని, కర్రలు తీసుకొని కొట్టచ్చు, రామని చెప్పమని ఎన్నైనా మాట్లాడవచ్చు, మందిరాలను తగలబెట్టచ్చు, నిప్పు పెట్టచ్చు, పెట్రోల్ పోసి తగలబెట్టచ్చు, గోళ్ల మీద జై శ్రీరామని రాయొచ్చు, స్వామి అయ్యప్ప అనుకుంటే మందిరాల మీద పడిపోవచ్చు, వీధుల్లోకి వెళ్తే మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారని చెప్పి మీదకి వీధి కుక్కలు కరవడానికి వచ్చినట్లుగా రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడకపోతే ఎట్లా? క్రైస్తవులు, ముస్లింలు కలిసి ముందుకు వెళ్ళాలి. దానికోసమే CMDFని ఏర్పాటు చేస్తాం, క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్. ఇప్పుడు భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా తన ప్రాణాన్ని, తన మానాన్ని, తన ఆస్తిని, తన కుటుంబాన్ని కాపాడుకునే హక్కు ఉంది. సహజంగా క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా అందరూ కలిసిమెలిసి ఉండాలి అని కోరుకుంటాం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాలు కలిసినటువంటి దేశం. ఈ దేశంలో ఏ మతానికి ప్రత్యేకమైనటువంటి అధికారం ఏమీ లేదు. భారత రాజ్యాంగం ప్రకారంగా అందరూ సమానంగానే బ్రతుకుతాం ఇక్కడ. కానీ ఈ బీజేపీ, ఈ కాషాయం కేవలం ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలి, క్రైస్తవులు, ముస్లిమ్స్ అందరూ సెకండరీ పౌరులుగా బ్రతకాలి, ఇక్కడ జై శ్రీరామ్ నినాదం మాత్రమే వినబడాలి. ఇది మీరు ఒకసారి గమనించండి. అయోధ్యలో రామాలయం కట్టిన దగ్గర నుంచి ఈ దాడులు బాగా పెరిగాయి దేశవ్యాప్తంగా. ఇక మిగిలినటువంటి దక్షిణ భారతదేశంలో ఉండే 5 రాష్ట్రాల మీద కూడా వీళ్ళు చేస్తున్నటువంటి దాడులు మీరు ఇప్పటికైనా గమనించండి. కొద్దిగైనా రాజకీయ స్పృహ ఉండాలి. ఇది పెద్ద నేరం, యేసుక్రీస్తు ప్రభు నన్ను పరలోకానికి రాని విషయం గురించి మాట్లాడితే అన్నంత భక్తిని యాక్ట్ చేయొద్దు. దైవజనులు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోవడానికి క్రైస్తవులు, ముస్లింలు చేతులు కలపాలి. జమాతుల పేరుతో, ముస్లిమ్స్ డినామినేషన్ల పేరుతో క్రైస్తవులు విడిపోయి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, ఒకరినొకరు కలవకుండా మనలో మనమే వేరుపడిపోతే వాడు వచ్చి చంపేసి వెళుతున్నాడు. ఒకవైపు క్రైస్తవులు, మరొకవైపు ముస్లిమ్స్ మన బ్రతుకులే వాళ్ళ ప్రమాదంలో ఉన్నప్పుడు కలవకపోతే ఎట్లా? సంఘాన్ని కాపాడుకోవడానికి, సమాజాన్ని కాపాడుకోవడానికైనా మనం అందరూ ఏకం కావాలి. వేరే దారి లేదు మనకి. దానికోసమే క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ ఏర్పాటు చేసాం, CMDFని ఏర్పాటు చేసాం. ఆర్ఎస్ఎస్ అంటే భయం అందరికీ, విశ్వ హిందూ పరిషత్ అంటే భయం, బజరంగ దళ్ అంటే భయం, భాజపా అంటే భయం. ఏం చంపేస్తారా? ఎన్నిసార్లు చచ్చిపోతావు? రోజుకు 1000 సార్లు చస్తూ బ్రతికాకంటే ఒక్కసారి చచ్చిపోరదు. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? శరీరాన్ని చంపే మనిషికి భయపడుతున్నాడు. మీరు ఎందుకు భయపడతారు మనుషులకి? ఎన్ని ఆస్తులున్నా వదిలిపెట్టి పోవాల్సిందే, ఎంత బలగం ఉన్నా వదిలిపెట్టి పోవాల్సిందే. ఎంత అందగాడైనా, ఆస్తిపరుడైనా, పేరు కలిగిన వాడైనా ఒకరోజు చచ్చిపోవాలి. ఎలాగూ మనం ఎప్పుడు చనిపోవాలో దేవుడే రాసిపెట్టి ఉంచినప్పుడు ఇక మనిషి కిందకి భయపడాలి. వాడికి ఎందుకు భయపడాలి? పోనీ వాడికి భయపడితే మనం ఏమన్నా 10 ఏళ్ళు ఎక్కువ బ్రతుకుతామా? పోనీ ఏ శ్రమలు, ఏ కష్టాలు రావా? ధైర్యంగా ఉందాం. పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అన్నారు కదా ప్రభు. ధైర్యంగా మాట్లాడండి. మనం ఎవరి నాశనాన్ని కోరుకోం, ఎవరిని ఇబ్బంది పెట్టాం. కనీసం మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి కదా. కుటుంబానికి తండ్రిగా, కుటుంబంలో ఒక అన్నగా, కుటుంబంలో కొడుకుగా కుటుంబాన్ని కాపాడుకోవాలిగా. సంఘాన్ని కాపాడుకోవాలి కదా. సంఘ కాపరిగా, సంఘ సువార్థికునిగా, ప్రవక్తగా సంఘాలను రక్షించుకోవాలి కదా. అవసరం వచ్చినప్పుడు సంఘాల ముందు చేతులు చాపి సంఘానికి కష్టం వస్తే దేవుడు చూసుకుంటాడు అని వెళ్ళిపోవడం ఇది స్వార్థం కాదా? సంఘానికి కాపరివా, నువ్వు జీతగాడివా? అలాగే ముస్లిం సహోదరులు కూడా ఆలోచించాలి. వాళ్ళ క్రైస్తవులు ఏదో కష్టాల్లో ఉన్నారు, మాకేం సంబంధం అని మీరు అనుకుంటే, రేపు మీకేదైనా కష్టం వస్తే వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నారు, మాకెందుకని వీళ్ళు అనుకుంటే, క్రైస్తవులు చూసేటప్పుడు ముస్లింలు చెబుతారు, ముస్లింలు చూసేటప్పుడు క్రైస్తవులు చెబుతారు. మనం కలవాలి ఖచ్చితంగా. ఆత్మరక్షణ కోసం ఖచ్చితంగా మనకంటూ ఒక విభాగం ఉండాలి. దానికోసమే ఈ నెలలో సత్తుపల్లిలో 19-20 తారీఖుల్లో CMDF ఆత్మరక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
200 మందికి మాత్రమే అవకాశం. తప్పనిసరిగా ఆత్మరక్షణ కోసం విద్య నేర్చుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవడానికి రక్షణ విద్య నేర్చుకోకపోతే కష్టమవుతుంది. అలాగే దేశంలో ఏం జరుగుతుందో తెలియాలి, మాట్లాడాలి అని అంటే రాజ్యాంగం అంటే ఏంటో తెలియాలి, పార్టీలు ఏంటో తెలియాలి, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో తెలియాలి, మతాలు ఏం చేస్తున్నాయో తెలియాలి, మతాల పేరుతో ఏం జరుగుతున్నాయో చూడాలి. ఇగో ఈ చాగంటి వెంకటేశ్వరరావు కోటేశ్వరరావు ఉన్నాడు కదా, మహానుభావుడు చాగంటి ఉన్నాడు, ఒక ఆయన పెద్ద ఆయన అంటాడు, మాకు ఇళ్ళు ఇవ్వకపోయినా పర్లేదు, స్థలాలు ఇవ్వకపోయినా పర్లేదు, ఉప్పు పప్పు గురించి అడగం, హిందూ ధర్మం మాత్రమే మీరు కాపాడండి అని అంటున్నాడు. అలా తయారు చేస్తున్నారు. మరి అక్కడ చాప కింద నీరులాగా మతోన్మాదం పెరిగిపోతూ ఉంది. అందరం కలిసిమెలిసి బ్రతుకుదామనంటే ఏ గొడవ లేదు, కానీ క్రైస్తవులు ముస్లిమ్స్ ఇక్కడ ఉండొద్దు అనే స్థాయికి తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఎట్లా? CMDF క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ మాట్లాడుతుంది. ప్రతి కాషాయ ఉగ్రవాద సంస్థకు ఎదురుగా CMDF నిలబడుతుంది. నేను LLB చేశానండి, నేను ఒక లాయర్ని. ఆత్మరక్షణ కోసం ఎదురు తిరగడం తప్పు కాదు. నీ అనుమతి లేకుండా నేను ఇంట్లోకి వచ్చినప్పుడు, నీ భార్య ప్రాణం తీసేటప్పుడు, నీ ప్రాణం తీసేటప్పుడు, నీ ఆస్తులు దోచుకొని పోయేటప్పుడు, నీ మందిరాల మీద దాడి జరిగేటప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఇది తప్పు కాదు. ఇదే సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. ఆత్మగౌరవంతో బ్రతికే హక్కు మనకుంది. ఎందుకు భయపడుతున్నారు? ఆత్మగౌరవంతో ఎందుకు బ్రతికారు? మీరు పరలోకానికి రావద్దంటాడా యేసుక్రీస్తు ప్రభు? వాక్యాన్ని నచ్చినట్లుగా వక్రీకరించుకోవద్దు, దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. CMDF చాలామంది అంటున్నారు, నువ్వు తట్టుకోగలవా? ఖచ్చితంగా అండి. మీకు దావీదు గురించి, గొలియాతు గురించి బాగా తెలుసు. మహాబలము కలిగిన గొలియాతు ఇజ్రాయేలు ప్రజలను సవాల్ చేసేటప్పుడు దావీదు ఒక మాట అంటాడు, జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించిన సున్నతి లేని వాడా ఎవడెవరా నువ్వు అని. ఈరోజు నేను కూడా అదే అంటున్నాను. బీజేపీ చాలా పెద్ద పార్టీ కావచ్చు, RSS విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ చాలా గొప్ప సంస్థలు కావచ్చు, వేల కోట్ల రూపాయల డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రిగా, రాష్ట్రపతిగా వాళ్ళు ఉండుండొచ్చు. కానీ జీవము కలిగిన దేవుని పిల్లల్ని, క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని తిరస్కరించడానికి ఎవడు వాడి బలం ఎలా సరిపోతుంది మన ముందు? నువ్వు నిలవబడితే దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ ఎంతమంది అండి, మనలో ఎంతమంది ఉద్యోగస్తులు లేరు? గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నవాళ్ళు ఎంతమంది లేరు? క్రైస్తవుల్లో, ముస్లిమ్స్లో ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు లేరు? ఎంతమంది లాయర్లు లేరు? ఎంతమంది జడ్జిలు లేరు? ఎంతమంది రాజకీయ నాయకులు లేరు? ఎంతమంది ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు లేరు? మన గురించి మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడరండి? ఎందుకు మాట్లాడరు? ఎంతోమంది ఆర్థికంగా బలమైన వాళ్ళు ఉన్నారు. ఎందుకు సపోర్ట్ చేయరు? ఎందుకు ముందుకు రారు? ఒక వ్యక్తి ఒంటరిగా వచ్చి ఎదురుగా నిలబడి కొట్లాడుతున్నాడు, బీజేపీకి ఎదురు నిలబడుతున్నాడు, RSSకి ఎదురు నిలబడుతున్నాడు, విశ్వ హిందూ పరిషత్కి ఎదురు నిలబడుతున్నాడు, మీటింగ్స్ పెడుతున్నాడు, ఎక్కడికంటే అక్కడికి వెళుతున్నాడు, గొంతెత్తి మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తికి మనం సపోర్ట్ చేద్దాం, ఈ వ్యక్తిని మనం కాపాడుకుందాం అన్న కనీస ఆలోచన, ఇంగిత జ్ఞానం ఉండదండి. తింటానా? ఒక 10 రూపాయలు తిని, ఒకవేళ మీరు అన్నదే నిజమండి, అజయ్ బాబు CMD పేరుతో 10 రూపాయలు తిన్నాడు. ఒక 10 రూపాయలు తింటే తప్పే వచ్చిందండి. ఒక 10 రూపాయలు తినకూడదా? ఎంతోమంది వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు బ్రతుకుతున్నారు. సమాజం కోసం, సంఘం కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి తన కుటుంబ పోషణ కోసమో లేకపోతే తన పరిచయం కోసమో 10 రూపాయలు తింటే తప్ప? అండగా నిలబడాల్సింది పోయి వెన్నుపోట్లు ఏంటండి? అండగా నిలబడాల్సింది పోయి చెడు ప్రచారం ఏంటండి? అండగా నిలబడాల్సింది పోయి ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాను నేను, ఎన్ని వేల కోట్లు దోచుకున్నాను నేను? అంత నీతిమంతులు ఎవరున్నారు భూమి మీద? ఏ తప్పు చేయని వాళ్ళు, ఏ పాపం చేయని వాళ్ళు రాయి వేయండి అన్నాడు కదా ప్రభు. ఏ తప్పు చేయని వాళ్ళైనా అందరూ ఈరోజు అజయ్ బాబుని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ పాస్టర్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు వీడియోలు చేసుకుంటూ కూర్చుంటే, నువ్వు తప్పు చేసావని నేను తప్పు చేశానని నువ్వు మాట్లాడుకుంటూ కూర్చుంటే అన్యులకు మనం లోకు కావా? ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళు టార్గెట్ చేసి మనల్ని చంపట్లేదా? ఇది జ్ఞానం కలిగిన వాడు చేసేదన్నా? సమాజం వేరుపడిపోతే శత్రువు గెలుస్తాడన్న విషయం మీకు తెలియదా? ఒకవేళ నాలో ఏదైనా లోపం ఉంటే సరి చేసుకుంటాను, ఏదైనా తప్పు జరుగుంటే క్షమాపణ అడుగుతాను, ఇంకా నాకు ఏదైనా తెలియని ఉంటే తెలియజేయండి, మార్చుకుంటాను. లేదనంటే యేసుక్రీస్తు ప్రభు నన్ను వదిలిపెట్టాడు తీర్పు దినాన. ఒకవేళ నేను మంచి నటుడిని అయితే, మంచిగా నటించే వ్యక్తిని అయితే, అగ్నిగుండం నా కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఎవరు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మహా అయితే మీ దగ్గర 5,000 10,000 తింటానేమో, కానీ నరకంలో నన్ను నిత్యత్వం అంతా కూడా తగలబెడతాడు ప్రభువు. ఇవాళ నేను ధైర్యం చేసి ప్రాణాలకు తెగించి, చిన్న పిల్లలండి, 3 సంవత్సరాల పాప, 3 నెలల బాబు, బాలింత నా భార్య పెట్టుకొని నేను కొట్లాడుతున్నాను. ఎన్ని ప్రమాదాలు ఉంటాయో మీకు తెలియదా? ఎంతమంది టార్గెట్ చేస్తూ ఉంటారో మీకు తెలియదా? కార్ల్ మార్క్స్ అంటారు, కమ్యూనిస్ట్ నేత, దేశంలో ఏం జరుగుతుందో, ప్రపంచంలో ఏం జరుగుతుందో బహిరంగంగా మాట్లాడడమే ఎప్పుడైనా ఎవడైనా చేయగలిగిన గొప్ప విప్లవాత్మకమైన పని అని మాట్లాడుతున్నాను ధైర్యంగా. ఒకవేళ నేను అమ్ముడుపోయే మనిషినైతే, ఒకవేళ డబ్బు కోసమే ఆశపడి కకృతిపడే మనిషినైతే, బీజేపీలోనో లేకపోతే RSSలోనో, విశ్వ హిందూ పరిషత్లోనో, బజరంగ దళలోనో పనిచేస్తే నాకు డబ్బు పంపరా? నాకు డబ్బు ఎవరా? నన్ను కళ్ళల్లో పెట్టుకోరా?
మరి క్రైస్తవ సంఘం పక్షాన్ని నిలవబడి నేను ఎందుకు కొట్లాడాల్సి ఉంటుంది? మీరు ఒకసారి ఆలోచించండి. ఉత్తి పుణ్యాన్ని నేను ఎవరి జోలికి కూడా వెళ్ళనండి. నేను క్రైస్తవులను ఎంత ప్రేమిస్తానో, ముస్లిమ్స్ ఎంత ప్రేమిస్తానో, హిందూ మిత్రులను అంతే ప్రేమిస్తాను. కేవలం నేను మతం పేరుతో దాడి చేసేవాళ్ళు, వాళ్ళు క్రైస్తవులైనా, ముస్లింలైనా, హిందువులైనా, మతోన్మాదులకే ఎదురు తిరుగుతాను నేను. ఇవాళ క్రైస్తవ సంఘాన్ని, ముస్లిం సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి CMDF, క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్, ఈరోజు చాలా చిన్నది. RSS స్టార్ట్ చేసినప్పుడు ఎంత అండి అది? RSS స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు అందులో? మరి ఈరోజు ఎలా ఉంది అది? CMDF అనేది ఎంత అని అంటున్నారు. ఈరోజు CMDF స్టార్ట్ చేసినప్పుడు 100 మందో 200 మందో ఉన్నారు, మీరు ఎంత అని అంటున్నారు. కానీ ప్రాణాలు పోయే స్థితిలో ఎదురు తిరిగి దెబ్బ కొట్టే దెబ్బకి చాలా బలం ఉంటుందండి. ఒకడి మీద కోపంతోనో పగతోనో మీరు కొట్టే దెబ్బ కంటే కూడా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి కొట్టే దెబ్బ, ఇది బలమైన గ్రౌండ్ మీద మేము నిలవబడుతున్నాం. ఆలస్యం కావచ్చు, గ్రామ స్థాయిలోనికి రావడానికి ఇంకా ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా వస్తారండి. క్రైస్తవ్యంలో, ముస్లిమ్స్లో దేశం కోసం ప్రాణం ఇచ్చే భక్తులు ఉన్నారు. క్రైస్తవ సంఘాన్ని, ముస్లిం సంఘాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే వ్యక్తులు కూడా ఉన్నారు. ఈరోజు సంఘాలకు ఎదురుగా మేము కాపలాగా నిలబడతాం, మసీదులకు ఎదురుగా మేము కాపలాగా నిలబడతాం. ఇవాళ మనం ఎవరికి గుళ్ళు గోపురాలను నాశనం చేయాలనుకో, ఎవరి మీద దాడులు చేయం. కానీ మన మీదకు వాళ్ళు వచ్చి దాడులు చేసేటప్పుడు మీ మసీదు ముందు మేము ఉంటాం, మీ మందిరం ముందు మేము ఉంటాం, మేము నిలవబడతాం, మేము కొట్లాడతాం. అన్ని రకాలుగా మీ నుండి కార్యక్రమాలు మాకు, సహాయాలు అన్ని రకాలుగా మీ నుండి సాయం మాకు కావాలి. దయచేసి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీలో నేను ఒక సమన్వయకర్తగా, రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్నాను, అధికార ప్రతినిధిగా పనిచేసిన వ్యక్తిగా ఉన్నాను. 2014లోనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఖమ్మం నియోజకవర్గం నుంచి BA LLB చేశాను. యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. కొన్ని లక్షల మంది జనానికి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. నాకేం అవసరం అండి? నాకు ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. భార్య బిడ్డలను పెట్టుకుని నేను ప్రశాంతంగా బ్రతకలేనా? ఎందుకు నేను అందరికీ శత్రువుని కావాలి? ఎందుకు నేను అందరికీ ఎదురుగా నిలబడాలి? ఎందుకు నేను ఒక్కడనే మాట్లాడాలి? ఒకసారి ఆలోచించండి. దేనికైనా తెగించి నిలబడుతున్నాను, అందుకే నాకు అండగా నిలబడండి, నాకు మీరు సపోర్ట్ చేయండి, దేనికైనా నేనున్నాను అని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాను. సమ్మర్ క్యాంప్కి రండి, రిజిస్ట్రేషన్ చేయించుకోండి. 200 మందికి మాత్రమే అవకాశం, ఒక్కొక్కరికి 200 మాత్రమే ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు. 2 రోజులు వచ్చేవారికి ఉచిత భోజనం, వసతి ఉంటుంది, శిక్షణ ఉంటుంది, రాజకీయ సదస్సు ఉంటుంది. సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ కార్యక్రమానికి. ఒకవేళ 200 మంది వచ్చినా నాకు వచ్చేది 40,000 రూపాయలు మాత్రమే. కానీ వారికి భోజనాలకి, వసతికి, వారికి ఇస్తున్నటువంటి వస్తువులకి, డ్రెస్కి, వాటన్నిటికీ 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆలోచించండి దయచేసి. ఈరోజు ఆంధ్రాలో కూడా CMDFను ప్రారంభించబోతున్నాం. ఒక తెలంగాణకి మాత్రమే పరిమితం కాదు. చాలామంది ఆంధ్ర మిత్రులు అడుగుతున్నారు, అన్న మా ఆంధ్ర సంగతి ఏంటి? ఆంధ్ర, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఉత్తర దక్షిణ భారతదేశం మొత్తం కూడా CMDFని ఏర్పాటు చేస్తాం. కొంచెం లేట్ కావచ్చు, ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని, ధైర్యంగా చేయాల్సినటువంటి పని, ప్రాణాలకు తెగించి చేయాల్సినటువంటి పని. వాళ్ళ కోట్ల రూపాయల డబ్బు మూలుగుతూ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి రైడ్ చేసి పట్టుకొని పోతూ ఉన్నారు. అదేదో సంఘం కోసం ఉపయోగించండి, పరిచర్య కోసం ఉపయోగించండి. మాలాంటి వాళ్ళకి అండగా నిలబడి. మీరు ముందుకు రాలేరు, ఎలాగో ధైర్యం సరిపోదు, మీకుండే రెస్పాన్సిబిలిటీస్, మీకుండే బాధ్యతలను బట్టి మీరు ముందుకు రాలేకపోవచ్చు. మేము ఉన్నాం కదా, మేము నిలబడతాం కదా, మేము కొట్లాడతాం కదా, ధైర్యంగా వస్తున్నాం కదా. చట్టం తెలియని వాళ్ళం కాదు, చదువు లేని వాళ్ళం కాదు, రాజకీయాల్లో అవగాహన లేని వాళ్ళం కాదు, ఎలా ఎదుర్కోవాలో తెలియని వాళ్ళం కాదు, చైతన్యం లేని వాళ్ళం కాదు కదా మేము. లేకపోతే ఏ గరుడు సేన, లేకపోతే సనాతన సేన, లేకపోతే ఏదో ఒక 4 బూతులు మాట్లాడేవాళ్ళు కూర్చొని ముఖం కనపడితే ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఎక్కడ కొడతారో మమ్మల్ని అని చెప్పి తెరనికి కూర్చొని నోటుకొచ్చినట్లుగా యేసుప్రభుని, మరే తల్లిని, బైబిల్ గ్రంథాలని తిట్టుకుంటా సంపాదించుకునే బ్యాచ్ ఏం కాదు కదా. ఎదురుగా నిలవబడతాం, ఇంటి అడ్రస్ చెప్తాం, ఎక్కడికి వస్తున్నామో చెప్తాం, ఏ రోజు వస్తున్నామో చెప్తాం, ఏం చేస్తున్నామో చెప్తాం. ఎంతకంటే ధైర్యం ఎవడుకుంటుంది? ప్రాణాలకు తెగించి కొట్లాడుతూ ఉన్నాం. సపోర్ట్ చేయండి, మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఒకవేళ సపోర్ట్ చేయకపోతే అది మీ తప్పే. మీరు చేసినా సపోర్ట్ చేయకపోయినా అజయ్ ప్రాణాలు ఉన్నంత వరకు CMDFలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తాం. బలాన్ని కూడ తీసుకొని ముందుకు వెళ్తాం, శక్తినంతా కూడ తీసుకొని ముందుకు వెళ్తాం. చాలామంది నన్ను అన్నారు, నువ్వు సహాయ కార్యక్రమాల పేరుతో నువ్వు చాలా డబ్బు పోగేసుకున్నావంట. కానీ నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, సహాయ కార్యక్రమాల పేరుతో ఒకవేళ నేను డబ్బు పోగేసుకున్న మాట వాస్తవమే అయితే దానికి ప్రభువే సాక్షి. ఒకవేళ అదే నిజమైతే నేను నా దగ్గర ఉన్నటువంటి ఆస్తి మొత్తం కూడా, నేనుంటున్నటువంటి నా ఒక్క ఇంటిని మినహాయించి మిగిలినవన్నీ కూడా సంఘ పరిచర్య కోసం అమ్మి ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకున్న స్థలాలు అమ్ముతాను, నాకున్నటువంటి ఇళ్ళు అమ్ముతాను, నాకున్న పొలం అమ్ముతాను. మీరెవరు నాకు సపోర్ట్ చేయకపోయినా నేను ముందుకు వెళ్తాను, నేను చేస్తాను. ప్రతి రూపాయి ఖర్చు పెట్టి, ప్రతి రూపాయి నా సొంత డబ్బు పెట్టి ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఈ భారాన్ని భుజాల మీద వేసుకొని ముందుకు నడిపించుకొని వెళ్తాను. సత్తుపల్లిలో ఈ నెల 19, 20 తేదీన జరగబోతున్నటువంటి CMDF క్యాంప్కి రావాలనుకునే వాళ్ళు దయచేసి 9000068895కి వాట్సాప్ మెసేజ్ చేసి
అదే నెంబర్ ఫోన్పే గూగుల్ పే నెంబర్ 200 కట్టి మీరు దయచేసి మీ పేరు రిజిస్టర్ చేయించుకోండి. చాలామంది హిందుత్వానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని బయటికి వెళ్ళాలి అన్న ప్లానింగ్తో మేము వస్తామని అంటున్నారు. అందరికీ అవకాశం లేదండి. సిఎండిఎఫ్ నిజమైనటువంటి క్రైస్తవులు, నిక్కచ్చి కలిగిన క్రైస్తవులు, ముస్లింలకు మాత్రమే అక్కడ అవకాశం ఉంటుంది. మేము పరిశీలించే వాటిని తీసుకుంటాం. కాబట్టి తప్పనిసరిగా సిఎండిఎఫ్లో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. మీ ప్రాంతాల్లో ఎవరైనా సిఎండిఎఫ్ క్రైస్తవులను ముస్లింలను కలుపుతూ మీటింగ్లు పెట్టాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మీ వంతుగా మీరు సహకారం అందించాలి అనుకున్న నిరభ్యంతరంగా నిర్భయంగా మీ డబ్బు మీరు కానుక రూపంలో మాకు పంపించవచ్చు. అలాగే వ్యక్తిగతంగా మీ అండదండలు మాకు అందించండి. రాజకీయంగా మీ పలుకుబడిని మాకు ఉపయోగించండి. దేశం బాగుండాలి, హిందువులు బాగుండాలి, ముస్లింలు బాగుండాలి, క్రైస్తవులు బాగుండాలి. మన జాతులు ధైర్యంగా, మన భవిష్యత్ తరాలు ధైర్యంగా ఈ దేశంలో బ్రతకాలి. మీ అందరికీ వందనాలు.